అనుకున్నట్టుగానే ఉప్పల్ స్టేడియం స్పిన్నర్ల స్వర్గధామంగా మారింది. ఈ మ్యాచ్పై మనతో అనలైజ్ చేయడానికి స్పోర్ట్స్ అనలిస్ట్ మన వెంకట్ గారు మనతో ఉన్నారు. స్పిన్కు బాగా అనుకూలిస్తున్న పిచ్పై అప్పుడే న్యూజిలాండ్ కోచ్ కొంచెం అసంతృప్తి వ్యక్తం చేసినట్టుగా విమర్శలు వస్తున్నాయి. దీని మీద ఏమైనా కంప్లైంట్ చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? స్పిన్కి పిచ్ అనుకూలిస్తున్నప్పుడు డెఫినెట్గా ప్రత్యర్థి జట్టులో కొంత అసంతృప్తి అనేది ఉంటుంది. అయితే ఏంటంటే న్యూజిలాండ్ జట్టులో కూడా చాలామంది ఆటగాళ్ళు మెకల్లం కానీ అలాగే రాస్ టైలర్ కానీ జేమ్స్ ఫ్రాంక్లిన్ కానీ వాళ్ళందరూ కూడా ఇండియాలో తరచుగా ఐపీఎల్ కానీ ఛాంపియన్స్ లీగ్ ఇలాంటి టోర్నమెంట్స్ ఆడుతున్నారు. సో ఇండియన్ పిచ్చెస్ వాళ్ళకి ఏం కొత్త ఏమి కాదు. మనం చూసాం మొదటి ఇన్నింగ్స్లో జేమ్స్ ఫ్రాంక్లిన్ నాట్అవుట్గా నిలిచాడు, చాలా చక్కటి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఎందుకంటే ఐపీఎల్ అనుభవం కారణంగా అతను ఇండియన్ స్పిన్నర్స్ని కానీ ఇండియన్ పిచ్చెస్ కండిషన్ కానీ సరిగ్గా అర్థం చేసుకుని బాగా ఆడగలిగాడు. గోల్డెన్ పోటీలు గ్రాస్ మీద జరుగుతాయి, అలాగే మీకు యుఎస్ ఓపెన్ పోటీలు ఆర్టిఫిషియల్ టర్ఫ్ మీద జరుగుతాయి. సో అట్లా ఒక చోట ఒక ప్రత్యేకత ఉంటుంది. బాగా ఆడే బ్యాట్స్మెన్ ఎవరైనా సరే ఏ గ్రౌండ్లో అయినా ఏ పిచ్ మీద బాగా ఆడగలరు. అంతేగాని ఇండియాలో స్పిన్ పిచ్లు తయారు చేసుకుని వాటి మీద మనం గెలుస్తున్నాం అనేది అది కరెక్ట్ కాదనుకోవడం దట్ ఈజ్ నాట్ రైట్. నిన్న మ్యాచ్ చూసాం మనం, పూజారా కానీ కోహ్లీ కానీ వాళ్ళ మినిమం మాక్సిమం వాళ్ళ ఎఫర్ట్ పెట్టి బాగా ఆడారు. దీన్ని బట్టి భారత్ మిడిల్ ఆర్డర్కి డోకా లేదంటారు. భారత్ మిడిల్ ఆర్డర్కి డోకా లేదని ఇప్పుడే మనం చెప్పడానికి లేదు. ఒక మ్యాచ్లో ఓకే కోహ్లీ బాగా ఆడాడు, పుజారా కంబ్యాక్లో వచ్చి రావడంతోనే ఒక సెంచరీ చేశాడు కాబట్టి మనకి మిడిల్ ఆర్డర్ సమస్యలు లేవు. ద్రావిడ్కి లక్ష్మణ్కి మనకి రీప్లేస్మెంట్ దొరికాయని చెప్పి మనం పెద్ద సంబరపడిపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది హోమ్ పిచెస్ మీద ఎవరైనా ఆడతారు. హోమ్ పిచెస్ మీద ఇలాంటి న్యూజిలాండ్ లాంటి వీక్ అటాక్ మీద బ్యాటింగ్ చేయడం పెద్ద కష్టమైంది కాదు. టఫర్ బ్యాటిల్స్ ఆర్ అహెడ్. న్యూజిలాండ్ తర్వాత ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా లాంటి జట్లు ఇండియాకు వస్తున్నాయి, అక్కడ కూడా రాణించాలి. ఓవరాల్గా ఇప్పుడు ఉప్పల్ హైదరాబాద్లో జరుగుతున్న ఈ టెస్ట్పై ఈ భారత్ విజయావకాశాలు కానీ లేకపోతే భారత్ ఎన్ని రోజుల్లో కంప్లీట్ అవుతుంది అనుకుంటా? మ్యాచ్ అంటే వర్షం నుంచి ఎలాంటి ఇబ్బంది లేకపోతే ఈ మ్యాచ్ అయితే 5వ రోజుకి వెళ్ళే సూచనలు ఏమాత్రం కనపడడం లేదు. సో డెఫినెట్గా మ్యాచ్ తొందరగానే ముగిస్తుంది. అయితే ఏంటంటే న్యూజిలాండ్కి మెకల్లం లాంటి బ్యాట్స్మెన్ ఉన్నారు, రాస్ టైలర్ ఉన్నారు, వీళ్ళందరూ కూడా మంచి అనుభవజ్ఞులు. వాళ్ళకి ఇండియన్ పిచెస్ అనుభవం ఉంది. వాళ్ళు కనుక బాగా ఆడితే ఓకే. ఫస్ట్ ఇన్నింగ్స్లో మెకల్లం తొందరగా అవుట్ అవడం, ఫస్ట్ అవుట్ అవడంతో ఖచ్చితంగా న్యూజిలాండ్ ఇబ్బందులు పడింది. కానీ సెకండ్ ఇన్నింగ్స్లో ఖచ్చితంగా వాళ్ళ నుంచి బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది.